హలో అందరికీ జైవి. ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, అందరూ కూడా కోరుకున్నటువంటి నియోజకవర్గం భీమిలి. ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించి టీడీపీ తరఫున గెలవడం జరిగింది. గతంలో ఈయన పలు పార్టీల నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి కావచ్చు, పీఆర్పీ నుంచి కావచ్చు, అదేవిధంగా టీడీపీ నుంచి కావచ్చు, ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసి గెలిచి మంత్రి అయినటువంటి పరిస్థితులు ఈయన రాజకీయ జీవితంలో ఉన్నాయన్నమాట. సో మరి ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం భీమిల్లో ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూటమి తరపున గెలుపు వరించింది, కానీ మంత్రి పదవి మాత్రం ఆయనకు వరించలేదు. ఇది ఆయన అనుచరులు మొత్తం కూడా మాట్లాడుకుంటున్నటువంటి తీరు అనమాట. ప్రస్తుతం ఇప్పుడు ఆయన భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకి అక్కడ ఇప్పుడు మంత్రిగా అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ జాబితాలో కూడా మంత్రి ఇస్తారనేది కూడా క్లారిటీ అనేది లేదు. సో ఇప్పుడు ఆయన అలకపాన్పు మీద ఉన్నారనేది టీడీపీ శ్రేణులు అయితే మాట్లాడుకుంటున్నటువంటి హాట్ టాపిక్ అనమాట. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. సీనియర్ లిస్టులో ఉండి కూడా ఒక దమ్మున్న నాయకత్వాన్ని నిరూపించుకొని కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు ప్రజల్లో ఆ ఉత్తరాంధ్రలో బాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అనమాట. ప్రస్తుతం ఇప్పుడు ఆయన భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించి ఉన్నారు, గెలిచారు. అయినప్పటికీ ఇక్కడ స్థానం లేకుండా పోయింది. దానివలన కొంచెం టీడీపీలో కూడా కొన్ని అరాజక శక్తుల వలన ఆయనకు మంత్రి పదవి రాలేదు అనేది కొంత వాదన అయితే నడుస్తూ ఉంది. సో ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ ఆయన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ వీళ్ళకి వల్ల అయితే కావట్లేదు. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ప్రేమతో కాకపోయినా కూడా అక్కడ జరిగినటువంటి అన్యాయం అనొచ్చు, లేదా ఆయన గుర్తించకపోవటం, ఆయన గొప్పతనాన్ని గుర్తించకపోవటం వల్ల కూడా ఆయన పార్టీ మారతారా అనేది ఇప్పుడు ఉత్తరాంధ్రలో చర్చనీయంగా మారినటువంటి అంశం అనమాట. సో గంటా శ్రీనివాసరావు గారు ఇంకా ఆయన అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు, కానీ ఆయన అనుచర వర్గం మొత్తం కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందంటూ ఆ ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది.